తూర్పుగోదావరి జిల్లాలో గజదంగ బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది. 2 రోజుల క్రితం దేవరపల్లి మండలం దుద్దుకూరు నేషనల్ హైవే దాబా వద్ద బత్తుల ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పరారయ్యేటప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గజదంగ బత్తుల ప్రభాకర్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంటకు చెందిన 35 ఏళ్ల ప్రభాకర్ రావు ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉంటున్నాడు. కేవలం 10 చోరీల్లోనే 3 కోట్ల రూపాయలు కొలగొట్టిన ప్రభాకర్ దోచుకున్న సొమ్మును విలాసాలకు ఖర్చు చేస్తాడు. పలు రాష్ట్రాల్లో అతనిపై సుమారు 90కి పైగా కేసులున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్తో పాటు 3 నిందితుల్ని ఒక కేసు నిమిత్తం విజయవాడలోని కోర్టులో హాజరుపరిచేందుకు 5 పోలీసులు సోమవారం జీప్లో తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ పొడిగించడంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరు శివార్లో టిఫిన్ చేసేందుకు ఆగిన సమయంలో టీ గ్లాస్ పాడేస్తున్నట్టు నటించిన ప్రభాకర్ ఒక్క ఉదుటిన పొలాల్లోకి దూకి పారిపోయాడు. రోజు జిమ్ చేసే ప్రభాకర్ రన్నింగ్ బాగా చేస్తాడు. రన్నింగ్లో ఉన్న లారీ వెంట పరిగెత్తి అలవోకగా ఎక్కేస్తాడు. దీంతో అతడు దుద్దుకూరు చిట్యాల జాతీయ రహదారిలో ఏదైనా వాహనం ఎక్కి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు. పట్టుకోవడానికి 15 మంది చొప్పున 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్లను జల్లెడ పడుతున్నారు. ఈ గజ దొంగ ఆచూకీ తెలియజేసినా పట్టుకున్న 50,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. 2022లో కూడా విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. నిందితుడి చరిత్ర తెలిసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో రైతులు చంపేస్తారు.